వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు కొత్తగా చూడడానికి నేను ఉండే సిటీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హార్బర్కి అయితే వచ్చేసాను. న్యూజిలాండ్లో మోస్ట్ రిక్రియేషనల్ థింగ్ ఏంటంటే ఫిషింగ్ బోట్ ఉన్నదా, లెట్స్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ గో అవుట్ ఫర్ ఫిషింగ్. సో లెట్స్ గో అండ్ అసలు బోట్స్ ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, లెట్స్ లెర్న్. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బోట్ సేల్స్ జరుగుతాయి అండ్ చెప్పాలంటే ఇది ఒక రియల్ ఎస్టేట్. థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇక్కడికి అందరూ వచ్చి దే జస్ట్ వ్యూ అండ్ వాళ్ళకి ఎలాంటి బోట్ కావాలి, ఎంత ప్రైస్లో కావాలి, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అనమాట. ఆ బోట్ కొనుక్కోవాలంటే న్యూజిలాండ్లో అబవ్ మిడిల్ క్లాసే పర్చేస్ చేయగలరు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తెలుస్తుంది ఒక కారు కొనుక్కోవడం అంటే ఎంత హ్యూజ్ సక్సెస్. న్యూజిలాండ్ పీపుల్కి if they want to buy a boat they have to work really hard. ఇలాంటి పెద్ద నా వెనకాల చూసారా, ఇలాంటి పెద్ద ఫిషింగ్ బోట్స్ కొనుక్కోవాలంటే దే హ్యావ్ టు సేవ్. వన్ థింగ్ ఏంటంటే జనరేషనల్ వెల్త్ అన్న ఉండాలి, లేదంటే దే హ్యావ్ టు వర్క్ లైక్ సిఇఓస్ కానీ టాప్ మేనేజర్స్ కానీ కంపెనీస్లో ఎంతో శాలరీ ఉంటేనే కానీ ఒక బోట్ పర్చేస్ చేయలేడు. కార్లో అలాగైతే సీట్ అడ్జస్ట్ చేసుకుంటాం విజన్కి, క్లారిటీకి, బోట్స్కి కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారనమాట. నా వెనకాల ఉన్నది ఒక వెరీ బిగ్ బోట్. ఈ బోట్ గురించి చెప్పాలంటే ఇది ఆల్రెడీ ఎవరో పర్చేస్ చేశారు. ఏం చేస్తారంటే న్యూజిలాండ్లో మనకి గరాజ్లో కార్ పార్కింగ్ ఎలా ఉంటుందో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది కార్ పార్కింగ్ స్పేస్ ఎంత ఇంపార్టెంటో. న్యూజిలాండ్లో బోట్ ఉన్న ప్రతి ఒక్కడు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టుకోలేడు. సో ఈదర్ వన్ థింగ్ ఏంటంటే ఈ హార్బర్కి రెంట్ పే చేసి ఇలాంటి పెద్ద బోట్స్ని ఇక్కడ డాక్లో టై చేసి ఉంచుకోవాలి, ఆర్ ఎల్స్ వాళ్ళు ఏదన్నా కమర్షియల్ పర్పస్కి బోట్స్ని వాళ్ళు రెంట్ చేసుకుంటూ అలా అన్న మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న బోట్స్ అన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా స్పెషల్ పార్కింగ్ అన్నమాట. ఈ యాట్ స్టీరింగ్ చూసారా, దీన్ని హెల్మ్ అంటారు. కార్ స్టీరింగ్ వీల్ లాగా ఉంటుంది కానీ డిఫరెంట్గా ఆపరేట్ చేయాలి. బేసికల్లీ యాట్ అంటే ఓన్లీ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట, ఫిషింగ్ లాగా కాదు. బోట్స్లో యాట్ అనేది ఒక టైప్. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఓల్డ్ స్టైల్ ఫిషింగ్ బోట్స్. అప్పట్లో మోస్ట్లీ వుడ్డే యూజ్ చేసేవారు, బట్ నౌ కార్బన్ ఫైబర్ అని, ఈవెన్ ల్యాంబోగిని కానీ అలాంటి పెద్ద ఫిషింగ్ బోట్స్ యాట్స్ చూస్తే దే ఆర్ యూజింగ్ రా కార్బన్ ఫైబర్. ఇది యమహా 400 హార్స్ పవర్ పెట్రోల్ ఇంజిన్. ప్రొపెల్లర్ చిన్నగానే ఉంటుంది కానీ ఒక్కసారి రైజ్ చేస్తే టార్క్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బోట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ బోట్స్కి పెయింట్ అన్న చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సీ వాటర్లో వెళ్తున్నప్పుడు ఈ సాల్ట్ లెవెల్స్కి కరోడ్ అయిపోతూ ఉంటుంది పెయింట్ అంతా. ఒకవేళ మనకి కార్కి ఎలాగా పెయింట్ పోతే ఈజీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, ఒక బోట్కి కానీ పెయింట్ అన్నది పోవడం స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ కాస్ట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఒక యాట్కి కానీ ఒక బోట్కి కానీ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పే చేయాలన్నమాట ఒకసారి రీపెయింట్ చేయాలంటే మొత్తం బోట్ అంతా. ఈ బోటుకి చూడండి ఎలా ఉన్నదో, బోటుకి చూడండి పెయింట్ అలాగా లెగిసిపోతుందో. వెనకాల ఉన్నది ఒక ఓల్డ్ స్టైల్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ బోట్ అన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ వుడెన్ డోర్ ఉన్నది చూడండి, వుడెన్ ఫ్లోర్ కూడా వుడెన్నే. వుడెన్ గ్రేడ్ అన్న చాలా ఇంపార్టెంట్. వుడ్లో టైప్స్ ఆఫ్ వుడ్ ఉంటుంది కదా, మనం షెల్ఫ్స్ అండ్ కబోర్డ్స్ చేయించుకున్నప్పుడు వుడెన్ గ్రేడ్ చూసుకుంటాం. అలాగే ఈ బోట్స్లో కూడా ఈ గ్రేడ్ ఎక్సలెంట్ టు లీస్ట్ క్వాలిటీ గ్రేడ్ కూడా ఉంటుంది. ఎంత మంచి వుడ్ అయితే అంత లాంగ్ లైఫ్ అండ్ షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది అన్నమాట. దీంట్లో ట్రెడిషనల్ వుడెన్ మెరీన్ గ్రేడ్ వుడ్ వాడారు. ఒక చిన్న బోటు
ఈ చిన్న చిన్న బోట్స్కి హార్స్ పవర్ 40 to 150 ఉంటుంది. అంటే స్మాల్ ఫిషింగ్ బోట్స్ కదా, జస్ట్ ఇక్కడెక్కడే బే దగ్గరే తిరుగుతా లేదంటే జస్ట్ పాండ్లో కానీ యూజ్ చేసే ఈ చిన్న ఫిషింగ్ బోట్స్ హార్స్ పవర్ ఇంజన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కంపేర్డ్ టు పెద్ద పెద్ద బోట్స్ కానీ పెద్ద యాట్స్ కానీ. సోఫార్ ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోట్స్ చూసాను కానీ అన్నిటిలోకి నాకు ఇదే బాగా నచ్చింది. దీని పేరు కంపాస్ H28 ఫైబర్ గ్లాస్. ఇది ఒక యాట్ రిక్రియేషన్కి యూజ్ చేయొచ్చు. మీరు అందరూ తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే కొనేసుకుంటాను. మరి హార్బర్ పక్కనే ఈ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కార్ గ్యారేజ్ ఎలాగో ఇది బోట్ అండ్ యాట్ గ్యారేజ్ అనమాట. ఇక్కడ ఓన్లీ ఇంజనీర్స్ ఆర్ మెకానికల్ ఇంజనీర్స్ బోట్ మీద వర్క్ చేసి క్యాప్టెన్స్ కానీ వాళ్ళే ఇక్కడికి రావచ్చు. కానీ నేను వ్లాగ్ చేసుకుంటానని అడిగి వచ్చాను. ఇక్కడ చూస్తే ఒక మ్యాసివ్ అండ్ హ్యూజ్ టైప్స్ ఆఫ్ యాట్స్ అండ్ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ప్రతి బోటు కొన్ని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పే చేసి ఈ మెయింటెనెన్స్కి రావాలి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. నేను చెప్పినట్టు సీలో వెళ్తున్నప్పుడు బోల్డ్ అంత సాల్ట్ లెవెల్కి హల్ అనేది ఈ బ్లాక్ పార్ట్ ఉన్న చూసారా ఈ 2 బోట్స్కి, ఆ హల్ ఒకటి వాటర్లో ఉంటుంది. అది వాటర్లో ఉండి 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 సాల్ట్కి కైండ్ ఆఫ్ వైట్ లేయర్ ఫామ్ అయిపోతుంది. ఎప్పుడు అది డ్యామేజ్ అయితే ఇట్ విల్ బీ హ్యూజ్ లాస్ అనమాట. బోట్ కూడా సింక్ అయిపోతుంది. ఈయన చూస్తే కిందంతా వెరీ సెక్యూర్గా అన్నీ వేసుకుని పెయింట్ చేస్తున్నారు. ఓన్లీ ఆ బ్లాక్ పెయింటే హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. అండ్ ఈ ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా వెరీ హైలీ ట్రైన్డ్. ఎందుకంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న బోట్ అండ్ షిప్స్ ఆర్ఎల్స్ ఫిషింగ్ బోట్స్ కానీ చాలా హ్యూజ్ లాస్ అనమాట. లైఫ్స్ కూడా లూజ్ అయిపోతారు. కాబట్టి ఈ ప్లేస్లో ఓన్లీ ఇది మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఏరియా. ఇక్కడ ఈ బోట్స్ని మళ్ళీ పెద్ద పెద్ద క్రెయిన్స్ తోటి మళ్ళీ వాటర్లో రిలీజ్ చేయాలి. ఇది పార్కింగ్ స్పాట్ కాదు, ఓన్లీ ఫర్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ బోట్స్ని ఇక్కడ పెట్టుకుంటారు. కార్ వాష్ ఎలాగో ఇది బోట్ వాష్. $3కి క్లీన్గా ఆటోమేటిక్గా బోట్ వాష్ అయిపోతుంది అనమాట స్ప్రింక్లర్స్ తోటి. వెనకాల ఉన్న బోట్స్ అన్నీ మోస్ట్లీ ఫిషింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్. కార్గో బోట్స్ ఉంటాయి, లేదంటే రిక్రియేషనల్ బోట్స్ ఉంటాయి. వేర్ న్యూజిలాండ్లో వీకెండ్ వస్తే ఏ ఫ్యామిలీ కన్నా బోట్ ఉంటే వాళ్ళు దే జస్ట్ ఇన్వైట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనమాట. లెట్స్ గో ఫర్ ఫిషింగ్ అంటారు. యూజువల్లీ మార్నింగ్ 4కి లెగ్సి బిఫోర్ ద సన్ బయటకి ఇంకా హీట్ వేవ్స్ రాకముందే దే గో ఇన్ టు ద డీప్ సీ. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు ఫిషింగ్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటారు. సో ఎవరికైనా బోట్ కొనుక్కోవాలంటే దే హ్యావ్ బ్రోకరేజెస్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అలాగో ఏ బ్రోకర్ అయితే ఈ ల్యాండ్ ప్రైస్ ఎంత ఉన్నది, లేదంటే హైదరాబాద్ సిటీలో ప్రైస్ ఎంత అలాగంటాడో, న్యూజిలాండ్లో దే హ్యావ్ కనెక్షన్స్ త్రూ ఆల్ పోర్ట్స్ అండ్ హార్బర్స్. మీకు కోట్ ఇస్తాడనమాట. వన్స్ యూ గో ఆన్ వెబ్సైట్ కానీ లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని నేను ఎలాగా నా బడ్జెట్ ఇది, నేను ఇంత బడ్జెట్ పెట్టి నాకు ఒక రిక్రియేషనల్ కైండ్ ఆఫ్ బోట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఫిషింగో లేదంటే యాటో లేదంటే వీకెండ్స్లో ఫ్రెండ్స్ తోటి కలిసి పార్టీకో అని మీ పర్పస్ చెప్పారంటే వన్స్ వాళ్ళకి మీరు మనీ ఉన్నదని తెలిస్తే ఇంకా మీరేం చూసుకోక్కర్లేదు, వాళ్ళే తీసుకొస్తారు. ఇంత మనీ ఉన్నది కాబట్టి మీకు ఈ బోట్ ఉన్నది, లేదంటే ఈ యాట్ ఉన్నది, లేదంటే ఈ టైప్ ఆఫ్ లిస్టింగ్ ఉన్నది మా బ్రోకరేజ్లో అని వాళ్ళే మీకు మెయిల్స్ కానీ ఫోన్స్ కానీ పిక్చర్స్ కానీ సెండ్ చేస్తారు. కాబట్టి ఎవరన్నా ఫిషింగ్ బోట్ కానీ యాట్ కానీ కొనుక్కోవాలనుకుంటే ఇఫ్ యు ఆర్ రిచ్ గో ఫర్ ఇట్. అండ్ ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీకెండ్లో మళ్ళీ మీకు కొత్తగా చూపించడానికి ఐ విల్ బీ బ్యాక్ అగైన్. బాయ్ బాయ్.